సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్ వచ్చేసి మనకి వివో వే టీ కోడ్. సో టీ కోడ్లో వెళ్ళేసి ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఏముంటాయి అనేది ఇంకా కొన్ని. సో ఇది వివో వే టీ కోడ్. ఈ పేజ్లో ఉన్నాము. సో మిగతా కొన్ని కంట్రోల్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫ్లోలో స్క్రీన్ సీక్వెన్స్ గ్రూప్ అన్నట్టు. ఓకేనా. సో ఇదేంటంటే నార్మల్గా సరే ఇప్పుడు హెల్ప్ బటన్ కొడుతున్నాను. సో చూసుకుంటే సో ఏజెంట్ ఎంక్వైరీ కొటేషన్ అంటే ఎంక్వైరీ కొటేషన్కి ఇది ఉండాలి, ఏజీ అని ఉండాలి. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్కి ఏయూ. ఓకేనా. సో నార్మల్గా మనకి ఎంక్వైరీ స్క్రీన్ వచ్చేసి ఎంక్వైరీ కొటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, సేల్స్ ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఉండడానికి మనకి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు. ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంటుంది. సో ఆర్డర్కి మాత్రం ఏయూ ఉండాలి, మిగతా వాటికి ఇప్పుడు కాంట్రాక్ట్కి ఏమి ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క డాక్యుమెంట్కి. సో ఇది మెయింటైన్ చేసుకుని ఉండాలి మనకి. సో నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ వచ్చేసి ఇన్కంప్లీట్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఇన్కంప్లీట్ ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఆర్డర్ క్రియేట్ చేద్దాం అనుకోండి. సో ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత డాక్యుమెంట్లో ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్ అనేది మిస్ అయిందా లేదా అని మనం చూసుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుందంట. సో ఇప్పుడు ఆర్డర్ టైప్ వేయాలి ఇక్కడ. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ సోల్డ్ టు పార్టీ ఎంటర్. సో ఒక మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను, సమ్ క్వాంటిటీ ఎంటర్. ఓకే. సో ఇదంతా వేసిన తర్వాత మనం బిఫోర్ సేవ్ చేసే ముందు ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తాను. సో డాక్యుమెంట్ కంప్లీట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసేస్తుంది ఈ వాల్యూ పేమెంట్ టర్మ్స్ అనేది. సో ఇది మ్యాండేటరీ డేటా యాక్చువల్గా. సో మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఈ ఫీల్డ్ అనేది మిస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ డేటా ఫిల్ చేస్తే నాకు ఎర్రర్ అనేది పోతుంది. 0001 ఎంటర్, కంటిన్యూ ఎంటర్, ఎంటర్, కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఎడిట్ ఇన్కంప్లీషన్లో. సో ఇది వర్క్ అవడానికి రీజన్ ఏంటంటే మనకి ఇన్కంప్లీషన్ లాగానే ఒక టాపిక్ సెపరేట్గా ఉంటుంది. సో అది మొత్తం కాన్ఫిగర్ చేసిన తర్వాత సేల్స్ డాక్యుమెంట్ టైప్లో మనం ఇక్కడ అసైన్ చేసుకోవాలంటే దానికి ఇక్కడ మనకి 2 డిజిట్ కోడ్ లాగా ఉంటుంది. ఏదైతే చేసామో అది ఇక్కడ అసైన్ చేసుకుంటాము. సో అప్పుడే వర్క్ అవుతుంది అన్నట్టు. అది. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గ్రూప్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి VA11 వచ్చేసి ఎంక్వైరీకి టీ కోడ్ VA11. ఓకే. సో నెక్స్ట్ VA21 వచ్చేసి కొటేషన్కి, VA01 డెలివరీకి. ఓకే. సో ఇది IN, ఇది కొటేషన్, ఇది ఆర్డర్. ఓకేనా. సో ఇక్కడ గమనించుకుంటే థర్డ్ లెటర్ VA పక్కన ఇక్కడ 1 ఉంది. సో కొటేషన్కి VA పక్కన 2 ఉంది. సో నెక్స్ట్ ఆర్డర్లో VA పక్కన 0 ఉంది. ఓకేనా. అది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ గ్రూప్ అంటే నథింగ్ బట్ అదే ఆ థర్డ్ లెటర్ని ఇక్కడ మెయింటైన్ చేసుకుంటారు. అదే చూసారా. ఇప్పుడు ఎంక్వైరీకి 1 ఉంది చూడండి, ఎంక్వైరీకి 1, కొటేషన్కి 2 ఉంటుంది, కొటేషన్కి 2 అలా. సో నథింగ్ బట్ అదే అన్నట్టు ఇక్కడ ఇది ఉంటుంది. సో సేల్స్ ఆర్డర్కి మనకి ఇక్కడ ఇది 0 మెయింటైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కొన్ని కంట్రోల్స్ ఏంటంటే ఉండడం వల్ల మనకి సేల్స్ ఆర్డర్ అనేది కరెక్ట్గా సేల్స్ ఆర్డర్లకు పర్ఫామ్ అవుతుంది, కొటేషన్ అనేది కొటేషన్లకు పర్ఫామ్ అవుతుంది, కాంట్రాక్ట్ డాక్యుమెంట్ టైప్ అనేది కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనేది ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కంట్రోల్స్ బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇదేంటంటే నార్మల్గా మనకి సేల్స్ ఆర్డర్లో ప్రైజింగ్ అనేది డిటర్మిన్ అవుతుంది, ఒక ప్రోడక్ట్కి ప్రైజింగ్ అనేది. సో ఆ ప్రైజింగ్ అనేది డిటర్మిన్ అవ్వడానికి మనకి సేల్స్ ఏరియా డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ప్లస్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, నెక్స్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకేనా. సేల్స్ ఏరియా అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డర్ వేసాం కదా, ఈ ఆర్డర్లో అంటే ఈ కస్టమర్కి సంబంధించిన సేల్స్ ఏరియా. సో మనకి హెడర్లో కొంచెం బ్యాక్. సో హెడర్ క్లిక్ చేస్తున్నాను, హెడర్లో మనకి సేల్స్ ట్యాబ్. ఓకే. సేల్స్ ట్యాబ్లో ఇక్కడ సేల్స్ ఏరియా ఉంది కదా. సో ఈ సేల్స్ ఏరియా ప్లస్ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇక్కడ మనం డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ మెయింటైన్ చేస్తాం కదా, ఇది జనరల్గా స్టాండర్డ్ పెట్టుకుంటాము. కొన్ని వేరే ప్రాసెస్కి డిఫరెంట్గా YC సంథింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. C అంటే ఫ్రీ గుడ్స్ శాంపిల్స్కి వాడతారు. నెక్స్ట్ కాంట్రాక్ట్కి Y పెట్టుకుంటారు. ఓకే. అంటే ప్రాసెస్కి వేరీ అవుతూ ఉంటుంది.
సో నెక్స్ట్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ ఓపెన్ చేస్తాను నేను /XD02. ఓకే, కస్టమర్ కంపెనీ కోడ్ D100 ఎంటర్. ఓకే, ఇప్పుడు జనరల్ డేటాలో ఉంది. సేల్స్ ఏరియా డేటాకి వెళ్తాను. ఇక్కడ సేల్స్ ఏరియా డేటాలో సేల్స్ ట్యాబ్లో చూడండి కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇది కూడా జనరల్ 1 పెట్టుకుంటాము. మ్యాక్సిమం 1 ఉంటుంది స్టాండర్డ్. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది మనము V/08 కోడ్లో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ ఆ ప్రొసీజర్లో మనకి సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్స్, తర్వాత ఏమైనా అడిషనల్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ అలాంటివి. సో నెక్స్ట్ ట్యాక్సెస్ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒక ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనం V/08లో మెయింటైన్ చేస్తాము. చేసిన తర్వాత ఇది మనకు కరెక్ట్గా డిటర్మిన్ అవ్వాలి. సేల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ప్రైస్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని నేను 1000 రూపీస్కి అమ్ముదాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ వచ్చేసి 100 రూపీస్ ఇస్తున్నాను. సో అడిషనల్ ఛార్జెస్ నేను 50 రూపాయలు పెట్టాను. నెక్స్ట్ ట్యాక్స్ వచ్చేసి నేను 20 రూపీస్ వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అలా అంటే 10 పెట్టాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది మనకు నార్మల్గా 970 రూపీస్ అవుతుంది అలా అన్నట్టు. సో సేల్స్ ఆర్డర్లో జస్ట్ ఇట్లా అయ్యగానే మనకి ఇమీడియట్గా బ్యాక్ ఎండ్లో మొత్తం క్యాలిక్యులేట్ అయిపోయేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఇలా రావాలి. ఇలా రావడానికి మనకి ప్రైజింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇలా అంతా రావడానికి మనకి ఇది ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది, డిటర్మినేషన్. ఇది ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ అనేది ఇది OVKKలో మనం మెయింటైన్ చేసుకుంటాము T కోడ్లో. సో ప్రైజింగ్లో ఇది డీటెయిల్గా చూస్తాము, చూపిస్తాను. /OVKK. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్. ఇక్కడ హెడ్డింగ్ చూసుకోండి, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, తర్వాత ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సేల్స్ ఆర్గనైజేషన్ ఇది D100 D1. సో డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏది, కస్టమర్ది 1 ఎంటర్. ఓకేనా. సో ఇప్పుడు స్టాండర్డ్ నేను మెయింటైన్ చేసుకున్నాను, నాకు ఇది వచ్చింది. సో ఇది మనకి సేల్స్ ఆర్డర్లో RVAA0 చూడాలంటే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే డబుల్ క్లిక్. నెక్స్ట్ కండిషన్స్ ట్యాబ్స్ దగ్గర అనాలిసిస్. సో ఇక్కడ చూసుకుంటే ప్రొసీజర్ కింద RVAA0 వచ్చిందా, సేమ్ RVAA01. సో ఇక్కడ మనం ఇలా డిఫైన్ చేసుకుంటుంటాం, అంటే మొత్తం కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అసైన్మెంట్ చేసుకోవాలి. సో అప్పుడు మటుకు మాత్రం మనకు వస్తుంది. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది మనకి డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ కానీ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ కానీ ఏ ఒక్కటి మనం మెయింటైన్ చేసుకోకపోయినా కానీ ఆ ప్రైజింగ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే కస్టమర్ని ఓపెన్ చేసేసి ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కదా, ఇది తీసేస్తాను. ఇప్పుడు ఎంటీ పెడుతున్నాను, ఎంటర్ చేస్తాను. ఓకే, ఇది మ్యాండేటరీ డేటా ఉంది కాబట్టి సో ఇది తీసుకోవట్లేదు. ఓకే, పని చేద్దాం. సో కంపల్సరీగా ఇది మెయింటైన్ చేయాల్సిన డేటా మెయింటైన్ చేసుకొని ఇది పెట్టుకుందాము. సో స్టాండర్డ్ పెట్టేసుకొని సేవ్ చేస్తాను. ఇక్కడ డాక్యుమెంట్ తీసేస్తాను, నేను సేవ్ చేస్తున్నాను. చూసుకుని ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఎంటీ ఉంది కదా, ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు అసలు ఎలా వస్తుంది చూడండి. /VA01 ఎంటర్ కస్టమర్ ఎంటర్. చూడండి ఏమొచ్చింది, నో ప్రైజింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్డ్. ఎందుకు అంటే మనకి డిటర్మినేషన్ దాని స్టెప్లో ఇక్కడ ఈ వాల్యూ లేదు, ఇది మిస్ అయింది. సో అందువల్ల అట్లా వచ్చింది. ఎంటర్ చేస్తున్నాను, మళ్ళీ ప్రీవియస్ వాల్యూ పెడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఆర్డర్ అనేది మళ్ళీ వేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి అదేం రాలేదు, ఎర్రర్ రాలేదు. ఇక్కడ నెట్ వాల్యూ 0 ఉంది. ఎందుకు, ఇక్కడ మనం మెటీరియల్ ఎంటర్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను, సమ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను, ఎంటర్. సో ప్రైస్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో మనకి ఈ ఫీల్డ్ అనేది అందుకోసం అన్నట్టు కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ స్టాటస్ ప్రొఫైల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఆర్గనైజేషన్లో ఇలా ఉండొచ్చు జనరల్గా, కొన్ని సినారియోస్ కొన్నిసార్లు ఉంటుంది అన్నట్టు. సో ఒక ఆర్డర్ వేసిన తర్వాత ఆర్డర్ అనేది నెక్స్ట్ హైయర్ లెవెల్ మేనేజర్ లేక TL దగ్గరికి వెళ్ళేసి అప్రూవల్ తీసుకుంటారు. అంటే కస్టమర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత
మేనేజర్ యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. లైక్ నెక్స్ట్ అంటే డెలివరీ, తర్వాత ఇన్వాయిస్. సో ఇలా అప్రూవల్ ప్రాసెస్ అంటారు. సో అలాంటి ప్రాసెస్ చిన్న చిన్నగా అంటే లిమిటెడ్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఈ స్టేటస్ ప్రొఫైల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసుకుంటాం అన్నట్టు. అంటే మేనేజర్ అప్రూవ్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ డెలివరీకి వెళ్తుంది. రిజెక్ట్ చేసాడు అనుకోండి, అది అక్కడికి స్టాప్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఇది కొన్నిసార్లు అప్రూవల్ చేసుకొని చూసుకుంటారు. సో దానికోసం వాడతారు స్టేటస్ ప్రొఫైల్ అనేది. నెక్స్ట్ ఆల్టర్నేట్ డాక్యుమెంట్, సేల్స్ డాక్యుమెంట్ టైప్ 1, 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి కదా, మనకి 19 ఉన్నాయి కదా. క్యాష్ సేల్, రష్ ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ ఉంటాయి. సో నార్మల్ పొరపాటున యూజర్స్ బై మిస్టేక్ లో ఇదే వేయాల్సింది ఇది వేసారు అనుకోండి, క్యాష్ సేల్ బదులు రష్ ఆర్డర్ వేసారు అనుకోండి, లేదా సారీ రష్ ఆర్డర్ బదులు ఇది వేయాలి, దీనికి బదులు ఇది వేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ గా. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది వేయాల్సింది ఇది వేసారు రాంగ్ గా. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఈ డాక్యుమెంట్ టైప్ వేయాల్సింది ఇదేసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ డాక్యుమెంట్ టైప్ వేయాలి అదే కస్టమర్తో. సో దీనివల్ల ఏమవుతుందంటే అది అక్కడ క్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో కస్టమర్కి డెలివరీ అనేది నార్మల్గా వేసిన టైంని బట్టి కూడా కొంచెం అది ఉంటుంది అన్నట్టు, ఏ రోజు చేస్తారు ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇమీడియట్గా చెక్ చేసుకొని అలా చేసినప్పుడు ఇష్యూ ఏమి ఉండదు. ఒక 1 డే 2 డే తర్వాత చూసుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది, డెలివరీ డిలే అవుతుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ అనేది డిలే అవ్వకుండా జస్ట్ ఒక ఆప్షన్ ఉందంటే మనకి ఇక్కడ ఆల్టర్నేట్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ 1, 2 అని ఇచ్చారు కదా, అక్కడ మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, పొరపాటున ఈ ఆర్ఓ బదులు సిఎస్ వేసినా కానీ సేల్స్ ఆర్డర్లో మనకి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ ఓవర్ కదా, ఈ ఓవర్కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిఎస్ పెట్టుకుంటాను. సో ఇక్కడ ఆప్షన్స్ అవి చూపించట్లేదు. సో నార్మల్గా ఆ ప్రాసెస్లో అయితే యూజ్ అవుతుంది జనరల్గా. సమ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్ పెట్టుకున్నాను అనుకోండి, సో కింద ఆర్ఓ పెట్టుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ నేను సిఎస్ డాక్యుమెంట్కి వెళ్ళేసి ఈ సిఎస్ డాక్యుమెంట్ కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంకా మిగతా పెట్టుకోవాలి, ఓవర్ పెట్టుకోవాలి, ఆర్ఓ పెట్టుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఆర్ఓ డాక్యుమెంట్ టైప్కి వెళ్ళేసి ఇక్కడ ఓవర్ పెట్టుకోవాలి, ఇక్కడ సిఎస్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఆల్టర్నేట్ సేల్స్ డాక్యుమెంట్ 1 or 2 అని ఉంటుంది. సో మనం మిస్టేక్ చేసినప్పుడు అనుకోండి, ఇన్ కేసు ఏ డాక్యుమెంట్ కావాలో మనకి ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడీ బటన్స్ ఉంటాయి మనకి, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే డాక్యుమెంట్ అనేది ఇమీడియట్గా దానికి కన్వర్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా స్లో అవ్వదు, సింపుల్గా ఈజీగా అయిపోతుంది, ఇష్యూస్ ఏమి ఉండకుండా. అలా అందుకోసం ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియంట్. ఈ వేరియంట్ ఏంటంటే మనకి సేల్స్ డాక్యుమెంట్లో కొన్ని ఫీల్డ్స్ అనేది మనకి ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఆప్షన్గా పెట్టుకున్నాం కదా. ఇన్ ద సేమ్ వే సేల్స్ ఆర్డర్ కూడా కొంచెం మనకు అలాంటి ఏమైనా ఫీల్డ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇది వేరియంట్ అనేది యూజ్ అవుతుంది. వేరియంట్ అనేది నార్మల్గా SHD0 అనే టీ కోడ్లో చేసుకుంటాము. SHD0 ఈ టీ కోడ్లో ఒక వేరియంట్ క్రియేట్ చేసుకొని అక్కడ మనకి ఏ ఫీల్డ్ ఎలా కావాలి అనేది చేసుకొని అక్కడ క్రియేట్ చేసుకున్న వేరియంట్ని మనం ఇక్కడ అసైన్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ ఫీల్డ్ అనేది మనం ఎలా అనుకుంటామో అలా వర్క్ అవుతుంది అన్నట్టు.